కామెంట్లు చూశారు కదండి. అది జన సైనికులు పెట్టిన కామెంట్లు. మర్చిపోయారా పవన్ కళ్యాణ్ ఎలక్షన్ ప్రచారం జరుగుతున్నప్పుడు 30,000 మంది అమ్మాయిలు వాలంటీర్ల వల్ల మాత్రమే మిస్ అయ్యారని చెప్పి లేనిపోని నిందలు వేసి మరి రాజకీయం చేయలేదా? అప్పుడు మీ చెవులు ఏమన్నా తుప్పు పెట్టాయా? పోనీ అప్పుడు అబద్ధం చెప్పాడా? అప్పుడు నిజం చెప్తే ఒక్క అమ్మాయినన్నా తీసుకొచ్చాడా? తీసుకొచ్చి చూపించాడా నేను ఈ అమ్మాయిని తీసుకొచ్చాను అని? తీసుకొచ్చి లేదు కదా. నిజంగా తను అంత సిన్సియర్గా నిజంగా అమ్మాయిలు తప్పిపోయారు వాలంటరీ వల్లే అని ఉంటే తీసుకురావాలిగా. సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేస్తానని చెప్పి ఆ తల్లికి ప్రామిస్ చేసి ఎన్నికల ప్రచారంలో జా 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 అని ఊగిపోయాడు కదా మీ పవన్ కళ్యాణ్. తర్వాత ఇప్పుడు సుగాలి ప్రీతి తల్లి ఎందుకు ఇంకా ఏడుస్తూ ఉంది? ఎందుకు తన మొర పెట్టుకుంటా ఉంది తన బాధని? ఇంకానా న్యాయం చేసి ఉండొచ్చు కదా. 2 సంవత్సరాలు అయిపోతుంది కదా అప్పుడే పోటీ చేసి గెలిచి ఒక ఉప ముఖ్యమంత్రిగా అంటే డీసీఎంగా అయ్యి కూడా 2 సంవత్సరాలు అవుతుంది కదా. తనకు ఆ మాత్రం ఇది లేదా? అధికారం లేదా తనకి? తన చేతిలో పవర్ లేదా? పేరులోనే పవర్ ఉందిగా, అందులో లేదా అధికారంలోనూ? కామెంట్లు పెట్టే ముందు ఆలోచించి పెట్టండి. మేము పెట్టగలం, కానీ మేము మిమ్మల్ని ఏదైనా తిట్టాలి అనుకునేటప్పుడు మేము ఆలోచిస్తాం. మిమ్మల్ని తిట్టకూడదని ఒక్క ప్రశ్నించడం మాత్రమే మా హక్కు. పవన్ కళ్యాణ్ ఒక హీరో అయితే ఉండొచ్చు, కానీ తను కూడా ఒక మనిషే. తను తప్పు చేస్తే నిలదీసే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. అర్థమైందా?